మీనరాశి, షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిపై ఈ గురువు యొక్క నవమ దృష్టి పడడం ద్వారా నేను షష్టగ్రహ కూటమి అని చెప్తున్నాను. సో దీనివల్ల మీకు ముందుగా విముక్తి కలుగుతుంది. ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో, ఎక్కడైతే ఉన్నారో, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి, లేదా ఇక్కడ నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకునేటువంటి వారు, అంటే ఎట్లా అంటే ఒక జైలులో ఉండేటువంటి వారికి విడుదల అనేటువంటి విధంగా వీరి యొక్క జీవితం మారబోతుంది. అదేవిధంగా కొంతమేర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి ఒకంత. అదేవిధంగా ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటున్నారో ఇది సరైన సమయం కాదు అని అర్థం చేసుకోండి. మరి ఇంకను మీనరాశి వారు తప్పకుండా ఒక గృహానికి సంబంధించినటువంటి నిర్మించుకునేటువంటి అవకాశం కూడా రాబోతున్నది. సో మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏమైనా మంచి గ్రహాలు, అంటే గురువు యొక్క దశ కానీ, అదేవిధంగా మనకు బుధుని యొక్క దశ కానీ నడిచినట్టయితే, శుక్రుని యొక్క దశ నడిచినట్టయితే కొంత యోగకారకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక మీనరాశి వారు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నా విపరీతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. ఇక డబ్బులు మాత్రము చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోండి. కుదిరితే తీర్థయాత్రలకు వెళ్ళరండి. ఈ 2-3 నెలల్లో 100% డ్రైవర్ లేనిది మీరు ఎలాంటిది ఎక్కడికి ప్రయాణం పనికిరాదు. ఆల్ ద బెస్ట్.